సో అబే ఎలిమినేషన్ అయితే కరెక్టే. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అనుకుంటా బిగ్ బాస్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ని చాలా ఘాటైన సూటిపోటి మాటలతో తిట్టడం, బిగ్ బాస్ బయాస్, బిగ్ బాస్ మెంటల్, బిగ్ బాస్ సో నోటికి ఎంత వస్తే అంత తిట్టడం కరెక్ట్ కాదు. బిగ్ బాస్ హౌస్లో అనుకుంటూ బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, కానీ అబ్బాయి అది ఏమాత్రం పాటించలేదు. సో మిగతా సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ చాలా స్లోగా నడుస్తుంది. అంత ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. సో 2-3 రోజుల కింద జరిగినటువంటి గుడ్డు గేమ్ తోటి అది కొంచెము ఎంటర్టైన్మెంట్ అంతే దొరికింది తప్ప సో అంత బజ్ అయితే ఏం లేదు ఇందులో. సో బెస్ట్ కంటెస్టెంట్స్ అంటే నిఖిల్. సో వరుసగా 3 సార్లు చీఫ్గా ఉండడం, సో ఎవరిని కూడా టార్గెట్ చేయకుండా తన సేఫ్ గేమ్, తన స్ట్రాటజీ ప్రకారం చాలా కూల్గా ఆడుతున్నాడు. సో ఎమోషన్స్ ఒకటి కంట్రోల్ చేసుకుంటే నిఖిల్ టాప్ మోస్ట్ ప్లేయర్ అవుతాడు. సో కిరాక్ సీత కానివ్వండి, అదేవిధంగా విష్ణుప్రియ కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో మణికంఠ వచ్చేసి ఇక్కడ యష్మిని బ్యాక్ నుంచి హగ్ చేసుకోవడం జరిగింది. సో ఆ యష్మి అమ్మాయి కంఫర్ట్గా ఫీల్ కాలేదు. సో ఆమె వచ్చి పృథ్వీకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో నేను ఎన్నిసార్లు చెప్పినా మణికంఠకి నేను కంఫర్ట్గా లేననుకున్న పదే వచ్చి హగ్ చేసుకున్నాను కంప్లైంట్ ఇవ్వడం వల్లనే మణికంఠని కన్ఫెక్షన్ రూమ్కి పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు కూడా హగ్ చేసుకున్నారు, కానీ ఏ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఇష్టానుసారంగానే హగ్ చేసుకున్నారు కాబట్టి సో వాళ్ళని పిలవలేదు అనుకుంటున్నాం. అంటే ఫేర్ అనేది కాదు, కానీ నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు. ఎవరిని టార్గెట్ చేయకుండా తన గేమ్ ఏదో తను ఆడుకుంటున్నారు. సో వరుసగా 3 సార్లు చీఫ్ అయినాడు. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఎవరిని కూడా ఏం టార్గెట్ చేయట్లేదు కాబట్టి చాలా బాగా సేఫ్ గేమ్ ఆడుతుంది. సో యష్మి ప్రేరణ అంటే యష్మి ఆడుతుంది బాగానే, కాకపోతే ప్రేరణ విష్ణుప్రియ మధ్య ఒక డిస్ప్యూట్ అయితే జరిగింది. ఏది అక్కడ విష్ణుప్రియ ఆకలి అవుతుందని దోశ దగ్గర కొంచెం గొడవ అయితే జరిగింది. ఆ దోశ విష్ణుప్రియ ఆకలి కావడంతో ఆ దోశని ఏదో జైల్లో ఖైదీకి వేసినట్టు అనిపించిందని విష్ణుప్రియ చెప్పడం జరిగింది. అక్కడ మన మణికంఠ ఇద్దరి మధ్యలో కలుగ చేసుకొని సో తను ఆ గొడవని చాలా పెద్దగా చేయడం జరిగింది. అక్కడ జరిగింది ఏం లేదు. సో మణికంఠ నువ్వు నీ గేమ్ నువ్వు ఆడుకో. సో వాళ్ళకిద్దరికి ఏమన్నా గొడవలు ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు తప్ప నువ్వు నీ గేమ్ నువ్వు ఆడుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ వీక్లో అయితే ఆదిత్య హోమ్ పెద్ద మనిషి లెక్కనే ఉండు. సో ఏ గేమ్ ఆడతలేదు, చాలా సల్లా కూర్చొని అందరికీ సలహాలు ఇచ్చడం తప్ప అతను గేమ్ ఆడింది అయితే ఏం లేదు. సో ఆదిత్య హోమ్ వస్తే బాగుంటుంది. సో లాస్ట్ వరకు వచ్చే సాంగ్స్ అంటే శివాజీ అంటే కొంచెమన్నా ఆడేవాడు, కానీ ఆదిత్య హోమ్ మొత్తము అన్ఫిట్, ఈ బిగ్ బాస్ హౌస్కి అన్ఫిట్ లాగా ఉన్నాడు. సో దేంట్లో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. సో అది చూసుకోవాలి. అదే సెల్ఫ్ నామినేషన్ వల్ల వచ్చాడని చెప్పి అనుకుంటున్నాం. నెక్స్ట్ తను యాక్చువల్లీ ఉండాల్సిందే అందులో, కానీ వచ్చేసాడంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చేస్తాడని చెప్పని. యాక్చువల్లీ తన బదులు ఇంకా వేరే వాళ్ళని పంపిస్తే బాగుండు అని అనిపించింది నాకు. నబీలు అండ్ విష్ణుప్రియ అనుకుంటున్నా నేనైతే. విష్ణుప్రియ కూడా కొంచెం ఈ మధ్యన అలా ఇంప్రూవ్ అవుతుంది. నబీల్ కూడా కొంచెం స్ట్రాంగ్. నిఖిల్ అంటే ఫస్ట్లో బాగానే ఉండడు, కానీ ఇప్పుడు కొంచెం సోనియా దీనివల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల ఏమైనా బ్యాక్ అవుతున్నాడేమో అని అనిపిస్తుంది. వీక్ అనుకుంటే అయితే సోనియా కొంచెం పర్ఫార్మెన్స్ చూపించడం లేదు ప్రెజెంట్ అయితే. మిగతా వాళ్ళందరూ కొంచెం బాగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు యష్మి అనగా నెక్స్ట్ ప్రేరణ పర్లేదు, ఇప్పుడు కొంచెం బాగానే ఇది అవుతున్నారు. వీక్ అంటే నేనైతే సోనియా అనుకుంటున్నా. ఆదిత్య గారు కొంచెం అదే మైండ్తో ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. అంటే ఫుల్ ఫెడ్జ్డ్గా చేస్తున్నా అన్ని థింక్ చేస్తూ ఆడుతున్నాడేమో అనిపిస్తుంది అనమాట. వాళ్ళందరిలో పెద్ద మనిషి ఆయనే కాబట్టి అలా అనుకుంటాను. ఈ వీక్ ఇప్పుడు దాకా మన పృథ్వీ కోసం మాట్లాడలేదు. పృథ్వీ వచ్చేస్తే బెటర్ అనుకుంటాను నేనైతే. లేదు పర్ఫార్మెన్స్ బాగాలేదు అనడం లేదు, కొంచెం ఓవర్ అగ్రెసివ్ గట్రా చూస్తే నాకు అలా అనిపిస్తుంది. మరిన్ని ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు యువెండా ఎంటర్టైన్మెంట్స్.